కంపల్సరీ, అంటే ఆ నాలెడ్జ్ ఉండాలి. అదేంటంటే ఒక్కొక్కసారి రియల్ టైంలో అయితేనేమో ఎంఎంఓ వల్లనే చేసేయచ్చు, ఎఫ్ఐ వల్లనే చేయొచ్చు, వాళ్ళు జిఎల్ అకౌంట్స్ ఇస్తే. లేదు ఒక్కొక్కసారి వాళ్ళే చేసేస్తారన్నమాట, మనం వాల్యుయేషన్ క్లాసెస్ ఇచ్చేస్తే. అది ఎలా చేయాలని జస్ట్ రివిజన్ గా వెళ్తాను, చూడండి. ఓకేనా? హలో పద్మ, చెప్పండి. వింటున్నారు కదా? వింటున్నాను. ఓకే, స్క్రీన్ కూడా కనిపిస్తుంది. జస్ట్ మనం రీక్యాప్ చేసుకుందాం ప్రీవియస్ థింగ్స్ ని ఎలా చేసామని. ఏమి ఓకే, ఇదిగో ఇక్కడ వాల్యుయేషన్ అకౌంట్ అసైన్మెంట్ కనిపిస్తుందా మీకు? పాత్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లో వాల్యుయేషన్ అకౌంట్ డిటర్మినేషన్. ఓకే, దీంట్లో డిఫైన్ ప్రైస్ కంట్రోల్ ఫర్ మెటీరియల్ టైప్స్ అనేది ఫస్ట్. అవునా? కనిపిస్తుందా మీకు? ఇదేంటంటే మనం మెటీరియల్ టైప్ చూసాం కదా, ROH అట్లానే. అక్కడైనా సెట్ చేయొచ్చు, ఇక్కడైనా సెట్ చేయొచ్చు. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇట్ హియర్, అక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను నేను మీకు, ఇక్కడ కూడా చేస్తున్నాను. మనం అకౌంటింగ్ లో డిటర్మైన్ చేస్తాం అదే అండి? కాదు కదా, ఇది మెటీరియల్ టైప్స్ ఉన్నాయి కదా, రా మెటీరియల్, ఫినిష్డ్ గుడ్స్ అని ఇట్లా. అక్కడ మనం మెటీరియల్ మాస్టర్ చేసేటప్పుడు ప్రైస్ కంట్రోల్ ఒకటి వస్తుంది, V కానీ S కానీ అని. అది మనం మెటీరియల్ టైప్ చేసేటప్పుడు అక్కడైనా అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది అక్కడ సెట్ చేస్తారు, కొంతమంది ఇక్కడ సెట్ చేస్తుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మెటీరియల్ టైప్ ఒకటి డిఫైన్ చేసాను, కాపీ చేసి PAS1 అని. ఇదిగోండి, PAS1 కి ఏం పెట్టాను నేను? మెటీరియల్ టైప్ కాపీ చేసి డిఫైన్ చేశాను, V అని పెట్టాను. అవునా? ఓకే, ఇక్కడ V అని పెడితే ఏమవుతుందంటే అక్కడ మనకి V అని వస్తుంది. సపోజ్ మెటీరియల్ మాస్టర్ లో అకౌంటింగ్ వ్యూలో ఉంది కదా, వాల్యుయేషన్ కింద ప్రైస్ కంట్రోల్ V అని S అని వస్తుంది. అదే ఇది అనమాట. ఓకేనా? మెటీరియల్ టైప్ అలా డిఫైన్ చేశారండి? కాపీ చేసి లాజిస్టిక్ జనరల్ అని ఉంది కదా మనకి, ఆడ లాజిస్టిక్ జనరల్ లో ఉన్నాయి కదా మెటీరియల్ టైప్స్. అక్కడ చేసింది ఇక్కడ చేసింది కాదు, అది అక్కడ చేసింది. ఓకేనా? అక్కడ కాపీ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కింద అకౌంట్ డిటర్మినేషన్ అని ఉంది, ఉందా? ఇక్కడ ఏమంటే అకౌంట్ డిటర్మినేషన్ అంటే దాంట్లో అకౌంట్ డిటర్మినేషన్ వితౌట్ విజార్డ్ అని చూడండి. ఓకే, దాంట్లో డిఫైన్ వాల్యుయేషన్ కంట్రోల్ అని ఉంది. అవునా? ఈ డిఫైన్ వాల్యుయేషన్ కంట్రోల్లో వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేది యాక్టివ్ చేయాలి. కనిపిస్తుందా మీకు స్క్రీన్? ఓకే, ఇదేంటంటే ఈ రియల్ టైమ్ లో కూడా సెట్టింగ్ చేసేసి ఉంటారు, ఒక్కోసారి డిస్ప్లే మోడ్ లో ఉంటుంది, చేంజ్ చేయకూడదు. ఓకేనా? ఆల్వేస్ యూ షుడ్ సెలెక్ట్ దిస్. నెక్స్ట్ కింద గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియా అని ఉంది. అవునా? ఈ గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియాలోకి వెళ్తే ఓకే, కనిపిస్తుందా మీకు? అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ వాల్యుయేషన్.
పొజిషన్ లోకి వెళ్ళి మీరు ప్లాంట్ ఉంటా చూసారా, ఆ ప్లాంట్ లోకి వెళ్ళండి, PAS1. ఆ ప్లాంట్ లోకి వెళ్తే నేను ఇక్కడ వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా ఏం వేసాను, 0001 వేసాను, అవునా? Yes. PAS1 అనే ప్లాంట్ కి. సిమిలర్లీ PAS2 అనే ప్లాంట్ కూడా ఏం చేశాను, 0001 అని వేసాను. అంటే ఏంటి, ఐఎమ్ క్లబ్బింగ్ ఆ రెండింటిని ఒక గ్రూప్ గా చేశాను, దానికి ఒక కోడ్ ఇచ్చాను. ఓకేనా? Okay. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. ఏమే బ్యాక్ రండి. అయిపోయిన తర్వాత ఇక్కడ డిఫైన్ వాల్యుయేషన్ క్లాస్ అని ఉందా? Mhm. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ అనేది చూడాలన్నమాట. కనిపిస్తాం కదా మీకు Yes. అకౌంట్ కేటగిరీ రెఫరెన్సెస్ అని Mhm. ఆల్రెడీ ఉంటాయి. నేను ఇక్కడ ఒక అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ డిఫైన్ చేసాను, నువ్వేం చేసాను, PAS1 అని. Okay. ఓకేనా? ఇదిగోండి PAS1 అకౌంట్ కేటగిరీ ఫర్ మెటీరియల్ PAS1 అని. క్లియర్? Okay. Mhm. ఒకటి డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది, వాల్యుయేషన్ క్లాస్ అని ఉంది, అవునా? బ్యాక్ వస్తే కనిపిస్తుందా? Yeah. కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు వాల్యుయేషన్ క్లాస్ ని డిఫైన్ చేస్తాను నేను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా వాల్యుయేషన్ క్లాసెస్ కి? యా. ఓకే, ఇక్కడ ఏం చేశాను, ఇంతకు ముందు చూడండి మనం 3000 యూజ్ చేసేవాళ్ళం కదా, ఆ 3000 అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ని ఇక్కడ అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ ని లింక్ చేశారు, అవునా? Yeah. అట్లాగే నేనేం చేశానంటే న్యూ ఎంట్రీస్కి వెళ్ళి మేము ఒకటి కొత్తది డిఫైన్ చేసాం, ఏమని, PAS1 అని. ఇదిగోండి కనిపిస్తుందా? Yeah. యా. PAS1 అని వేసాను, అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ మనం ఇప్పుడు డిఫైన్ చేసాం చూసారా, అది వేసి ఇక్కడ లింక్ చేసాను. అంటే వాల్యుయేషన్ క్లాస్ కి అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ కి రెండింటికి లింక్ అయింది, అవునా? Mhm. ఓకే, ఇప్పుడు లింక్ అయిన తర్వాత కింద చూడండి, మెటీరియల్ టైప్ అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ ఉందా? Yeah. ఇక్కడ నేనేం చేయబోతున్నానంటే మెటీరియల్ టైప్ కి అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ కి లింక్ చేస్తాను. Okay. అప్పుడు నేను ఆటోమేటిక్ గా ఈ మెటీరియల్ టైప్ కి వాల్యుయేషన్ క్లాస్ కి కూడా లింక్ చేసినట్టే కదా. Mhm. ఎట్లా అంటే A ఈజ్ ఈక్వల్ టు B, A ఈజ్ ఆల్సో ఈక్వల్ టు C, Mhm. అవునా? Yeah. సో ఆటోమేటిక్లీ B ఈజ్ ఆల్సో ఈక్వల్ టు C కదా. Yes. సేమ్ ఫార్ములాని ఇక్కడ వాడు ఎస్ఐ కూడా యూజ్ చేసిన అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను, మెటీరియల్ టైప్ అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ క్లిక్ చేస్తే ఇదిగోండి మనం డిఫైన్ చేసిన మెటీరియల్ టైప్స్ ఉంటాయి మీకు, ROH లో అవన్నీ అక్కడ చేసినవి. ఓకేనా? దీనికి ఇక్కడ అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ లింక్ చేస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్కి వెళ్ళి PAS1 అని ఉంది కదా, ఇదిగో PAS1 అని ఉందా, నేను అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ లింక్ చేశాను చూడండి. Yeah. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుందంటే Yeah. నేను మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాను కదా, Mhm. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ టైప్ PAS1 అని చేశానా, Yeah. ఆడ మెటీరియల్ మాస్టర్ చేసేటప్పుడు PAS1 అని సెలెక్ట్ చేస్తాం కదా Mhm. కింద. అప్పుడు మెటీరియల్ టైప్ ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ నుంచి ఆ వాల్యుయేషన్ క్లాస్ పికప్ అయిపోతుంది. Okay. అర్థమైందా మీకు? Yeah. అర్థమైందా లేదా? యా. సో ఇలా ఉంటుంది వాల్యుయేషన్ క్లాస్ లింకింగ్. ఓకేనా? ఓకే. మనకి F8 కావాల్సినవి ఏంటండి, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఒకటేనా కావాల్సింది? కాదు, ఇది మనం MM సైడ్ నుంచి డిఫైన్ చేస్తాం. Yeah. Yeah. అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ అనేది ఏంటంటే వాళ్ళకి ఎన్ని కావాలంటే వాళ్ళు డిఫైన్ చేస్తారు, చెప్తారు. Okay. వాల్యుయేషన్ క్లాస్ లో మెటీరియల్ టైప్ లో ఈ రెండు మనము, అకౌంట్ కేటగిరీ రెఫరెన్స్ వచ్చేసి వాళ్ళు డిఫైన్ చేస్తారు, కాకపోతే చెప్తారు ఒక్కోసారి మనమే చేస్తాము, Okay. లేదా మనం వాళ్ళకి link తెలిస్తే వాళ్ళే చేస్తామా? చేసేస్తారు.
అదే చెప్తున్నా, రియల్ టైమ్ లో మనమైనా చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఇద్దరు డిస్కషన్ చేసుకొని చేసేది ఇది. ఓకే. ఇద్దరు అంటే బాస్ మరి మీరు చెప్పండి. బిఫోర్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసే ముందు చేస్తారండి? ఎందుకంటే మీరు లాస్ట్ కాన్ఫిగరేషన్ అంతా ఫస్ట్ చేసేయాలి. ఇది మీకు ట్రైనింగ్ కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని చూపిస్తున్నాను. లేకపోతే మీకు ఫస్ట్ నేను కాన్ఫిగరేషన్ చేసి ఇక్కడికి రావాలి. కొత్త కాన్ఫిగరేషన్ చేస్తే మీకు బోర్ అయిపోతుంది. ఎట్లా అంటే ఏదో డిఫైన్ చేస్తున్నాను అనిపిస్తుంటుంది, అవునా? అందుకనే జస్ట్ ఒక్క 2 minutes పద్మ, 2 minutes. హలో. ఓకే, సో ఇది వాల్యుయేషన్ క్లాస్, ఓకేనా? ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్స్ కి ఎలా లింక్ చేయాలని చూపిస్తాను. బ్యాక్ వచ్చేయండి. ఓకే, కింద కాన్ఫిగర్ ఆటోమేటిక్ పోస్టింగ్స్ అని ఉందా? దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక స్క్రీన్ వచ్చింది ఇట్లా, అవునా? ఇక్కడ క్యాన్సిల్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ పోస్టింగ్ అని వచ్చిందా? అకౌంట్ అసైన్మెంట్ అనేది సెలెక్ట్ చేయండి. చేశారా? మెయింటైన్ ఆటోమేటిక్ పోస్టింగ్ ప్రొసీజర్స్ అని ఉందా? ఓకే, ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ కీస్ మనం జిఆర్, ఇన్వాయిస్ ఇవన్నీ చేసేటప్పుడు డిఫరెంట్ వచ్చినాయి, అవునా? బిఎస్ఎక్స్ అని మీకు చూపించాను. అక్కడ అవన్నీ ట్రాన్సాక్షన్ ఈవెంట్ కీస్ అని అంటారని చెప్పాను. అవన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి, ఉన్నాయా? కింద బిఎస్ఎక్స్ అని ఒకటి వచ్చిందా మనకి, ఉందా? తర్వాత డబ్ల్యూఆర్ఎక్స్ అని ఒకటి వచ్చింది. సో జీబీబీ అని ఒకటి వచ్చిందా?
ఇక్కడ ఒకటి ఉంటుంది. అట్లాగే ఎఫ్ఆర్ఎల్ అని ఫ్రైట్ చార్జెస్ ఒకటి వస్తుంది, అదొకటి ఉంటుంది. ఎఫ్ఆర్యు ఒకటి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇన్వాయిస్ చేసేటప్పుడు ఒకటి డబ్ల్యూఆర్ఎక్స్ కూడా ఒకటి వచ్చింది. అవునా? ఆ డబ్ల్యూఆర్ఎక్స్ కింద ఉంటాయి చూడండి. ఇది ఉందా డబ్ల్యూఆర్ఎక్స్? అట్లాగే ఇన్వాయిస్ చేసేటప్పుడు కేబిఎస్ అని వస్తుంది వెండర్ది. ఒకటి వెండర్కి వెళ్తున్నాము అని, అది కూడా ఉంటుంది ఇక్కడే. కేబిఎస్ ఉందా? సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఎంఎంకి సంబంధించినవి కానీ ఎస్డి సంబంధించినవి ఇట్లా అకౌంట్ అసైన్మెంట్స్ ఉండే ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్ఎక్స్ అన్నాం కదా, ఫస్ట్ బిఎస్ఎక్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. బిఎస్ఎక్స్ అని ఉందా ఇక్కడ? దీన్ని మీద కర్సర్ పెట్టి డబుల్ క్లిక్ చేస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని అడుగుతుంది. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఐఎన్టి అని వేయండి. ఓకేనా? ఇంటిజర్ ఉండదు. ఇక్కడ ఐఎన్టి అనేది నేను ఇక్కడ వేస్తున్నాను. రియల్ టైమ్ లో ఎఫ్ఐ వాళ్ళు డిఫైన్ చేస్తారు ఐఎన్టి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని. ఓకే, నేనేం చేయదలుచుకోలేదు, వాళ్ళు చేస్తారు. ఏమే ఐఎన్డి అనేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది స్క్రీన్. వస్తుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే వాల్యుయేషన్ క్లాస్ 3000 అని ఉందా, ఒక జిఎల్ అకౌంట్ అని ఉంది. మీరు ఎప్పుడన్నా జిఆర్ చేసినప్పుడు ఈ వాల్యుయేషన్ క్లాస్ కి ఈ జిఎల్ అకౌంట్ అనే వస్తుంది. ఫస్ట్ లైన్ ఐటమ్ వస్తుంది చూసారు బిఎస్ఎక్స్, ఎందుకు ఈ జిఎల్ అకౌంట్ వస్తుంది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను వాల్యుయేషన్ క్లాస్ అని అసైన్ చేశాను. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ కి ఒక జిఎల్ అకౌంట్ కి చేయగానే నేను మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేశాను, మెటీరియల్ వేసాను, మెటీరియల్ టైప్ వేసాను. అవునా? మెటీరియల్ టైప్ వేయడం వల్ల ఏమొచ్చింది, వాల్యుయేషన్ క్లాస్ వచ్చింది. అవునా? ఆ వాల్యుయేషన్ క్లాస్ కి వెనకాల జిఎల్ అకౌంట్ ఉంటుంది. అంటే నేను ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఈ వాల్యుయేషన్ క్లాస్ వేసాం కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ లో వచ్చి పడతాయి. లింకింగ్ అర్థమైందా? అర్థమైందా లేదా మీకు? అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇదిగో ఇప్పుడు నేను కొత్తది ఒక వాల్యుయేషన్ క్లాస్, ఇది వాల్యుయేషన్ మాడిఫైర్ అంటే ఏంటంటే మనం 0001 అని పెట్టాం చూసావా, అదే అనమాట. నేను అందుకని ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాపీ బటన్ ఉందా, దాన్ని కాపీ చేస్తే అది కాపీ ఇక్కడ 3000 అనే బదులు ఏం చేస్తానంటే వాల్యుయేషన్ క్లాస్ కొత్తది డిఫైన్ చేసాం కదా మనము DS1 అని, అది వేసి ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టి సేవ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను చేసినట్లు అనమాట. ఇప్పుడు నేను జిఆర్ చేస్తున్నట్లు. ఇప్పుడు మనం కొత్తగా ఒక మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసి చేస్తే కన్నా ఈ వాల్యుయేషన్ క్లాస్ కి ఇక్కడ పిఎస్ ఈ వాల్యుయేషన్ క్లాస్ కి ఈ జిఎల్ అకౌంట్ ఉంది కాబట్టి ఇది వస్తుంది. మీకు అర్థమైందా? అంటే ఇదిగోండి ట్రాన్సాక్షన్ బిఎస్ఎక్స్, ఇవన్నీ చేయడం వల్ల మనం ట్రాన్సాక్షన్ ఎక్కడ వస్తుంది, బిఎస్ఎక్స్ లో పడుతుంది. ఇలా ప్రతి ఒక్క దానికి డిఫైన్ చేస్తాం. అట్లాగే డబ్ల్యూఆర్ఎక్స్ అని ఒకటి ఉంటుంది. అన్న జిఆర్ చేస్తే రెండు వస్తాయి డబ్ల్యూఆర్ఎక్స్ అని. అవునా కదా? ఇదిగోండి డబ్ల్యూఆర్ఎక్స్ అని ఉందా, జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే వాల్యుయేషన్ మాడిఫైర్ అవసరం లేదు, మొత్తం ఒక జిఎల్ అకౌంట్. ఎందుకంటే ఇది నల్లిఫై అవుతుంది కాబట్టి జిఎల్ అకౌంట్ ఇచ్చారు. ఇదే జిఎల్ అకౌంట్ మనం యూజ్ చేస్తాం, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఈ ట్రాన్సాక్షన్ కి ఈ జిఎల్ అకౌంట్ అండి. ఇది దిస్ ఇస్ వే మీరు చేసేటప్పుడు మీకు ఎర్రర్లు వస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా ఈ ప్లాంట్ లో ఈ మెటీరియల్ టైప్ తీసుకుంటే